మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే, మరి మీ చేతి వంట సెగ్మెంట్ లో వంటలు చేయడానికి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీ. హలో అండి. హలో, మీ పేరేంటి? విజయలక్ష్మి. విజయలక్ష్మి. ఎక్కడి నుంచి వస్తున్నారండి మీరు? బోయినపల్లి. బోయినపల్లి. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. ఇంట్లోనే. వెరీ గుడ్. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? అన్నపూర్ణ. మీరు ఎక్కడి నుంచి? సికింద్రాబాద్. మీరేం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. మీ ఇద్దరు గారి పరిచయం ఉందా? ఫ్రెండ్స్. ఫ్రెండ్సా? సో మరి రెడీ అయ్యి ఇద్దరు చక్కగా వంటలతో రెడీ అండి. మంచి రెసిపీస్ ప్రిపేర్ అయ్యి వచ్చారా? సో విజయలక్ష్మి గారు ఏం ప్రిపేర్ అయ్యారు? అన్నపూర్ణ గారు ఏం ప్రిపేర్ అయ్యారు? నేను పాలక్ ఆలు రైస్ అండి. పాలక్ ఆలు రైస్. సో విజయలక్ష్మి గారు మీరు? మష్రూమ్ గ్రీన్ పీస్ కర్రీ. మష్రూమ్ గ్రీన్ పీస్ కర్రీ. ఓకే, సో ఫస్ట్ ఎవరు చేస్తారు? విజయలక్ష్మి గారు చేస్తారు. ఓకే ఓకే, మరి మష్రూమ్ గ్రీన్ పీ కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మష్రూమ్ గ్రీన్ పీ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ 100 గ్రాములు, తరిగిన ఉల్లిపాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండు కొబ్బరి కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో విజయలక్ష్మి గారు మొదలు పెడదామా? స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకుందాం. ఓకే, జీరా, ఆవాలు, జీలకర్ర. ఉల్లిపాయ, ఓకే, కొంచెం జోరగా వేగిన తర్వాత కరివేపాకు. ఓకే, బఠానీలు అయ్యాన ముందు ఉడికించి పెట్టాలండి దీనికి? ఏం లేదు, డైరెక్ట్ గా వేసాను. డైరెక్ట్ వేసేసుకోవచ్చు. జింజర్ కొంచెం, అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం, కొంచెం పసుపు. ఓకే, ఇప్పుడు బఠానీ ఓకే, గ్రీన్ పీస్. బఠానీలో రంగు ఏమైనా వేస్తున్నారు? ఏం లేదు, అంటే దీంట్లో ఏదో కొంచెం కలిపినట్టు అనిపిస్తుంది, బాగా ఎక్కువ గ్రీన్ అయిపోయాడు. గ్రీన్. సో ఇవి పచ్చి బఠానీలే, పచ్చిబట్ట. అంటే అదే ఉడికించలా. ఓకే, పచ్చిబట్ట ఇది ఎలా ముద్దకూరలా వస్తుందండి మనకి? ఇగురులాగా వస్తుంది. ఇగురులాగా. ఓకే, ఈ బఠానీకి కొద్దిగా వాటర్ ఏం అక్కర్లేదా? ఓకే, కొంచెం బాయిల్ అయిపోతుంది ఆయిల్లోనే. మష్రూమ్ ఏమన్నా కొంచెం హాట్ వాటర్ లో అలా వేసి తీసారా? హాట్ వాటర్ లో హాట్ వాటర్ లో వేసి తీసారు. ఓకే, సో ఈ కర్రీ మీరే ట్రై చేశారా? ఈ కాంబినేషన్ ఇంట్లో చేసాము. ఇంట్లో చేశారా? ఎందుకు మా ఫ్రెండ్ చూపించింది. మీ ఫ్రెండ్? ఈ ఫ్రెండేనా? లేదు, వేరే ఫ్రెండ్, క్లాస్మేట్. తను చేస్తే నేను మళ్ళీ ఇంట్లో ఒకసారి ట్రై చేశారు. బాగా వచ్చింది. బాగుంది. అంటే ఇదే కర్రీ ఇక్కడ చేయడానికి ఏంటి కారణం? మీకు ఇష్టం, బాగా నచ్చిందా ఇది? లేకపోతే అంటే ఇది ప్రోటీన్ బాగా ఉందనిపించింది. ఓకే, ఈ గ్రీన్ పీస్ వల్ల కూడా కొంచెం వైట్నెస్ అనేది వస్తుందట. వైట్నెస్ ఫేసా? ఫేస్. ఎవరు చెప్పారు మీకు? మా ఫ్రెండ్. నాకు తెలియదు ఆ విషయం. ఓకే, మీ ఇద్దరు ఎలా ఫ్రెండ్స్ ఇంతకీ? సంఘంలో బోయినపల్లి సంఘం ఉందండి. అందులో మా వైఫ్ ఫ్రెండ్స్. ఓ ఓకే, అలా ఫ్రెండ్సా? నైస్ నైస్. కొంచెం ధనియాల పొడి. ధనియాల పొడి అంటే దాంట్లో ఏమన్నా చేస్తూ ఉంటారండి? అంటే యాక్టివిటీస్ అలా ఏమైనా జరుగుతూ ఉంటాయా? ప్రోగ్రామ్స్ ఉంటాయండి, చాలా ఉంటాయి. ఓకే ఓకే, నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం? కొంచెం గరం మసాలానా? మసాలా. అంటే మీరందరూ అందులో మెంబర్సా? అవునండి. ఓకే, ఎంతమంది ఉంటారు మొత్తం? మొత్తం 600 మంది ఉన్నారు. 600 మంది. ఓ, సో మష్రూమ్
అంటే అందరూ ఒకసారి గ్యాదర్ అవుతుంటారా? కొంతమంది కొన్ని గ్రూప్స్ లాగా మంత్లీ అవుతుంటాము. మంత్లీ పారాయణం ఉంటుంది, గేమ్స్ ఉంటాయి, అలా ఊర్లోకి వెళ్తాము. ఓకే, అట్లా కూడా టూర్లు, సోషల్ యాక్టివిటీస్ చాలా బాగుంటుంది. ఓ నైస్. అంటే దీంట్లో కూడా ఇప్పుడు ప్రెసిడెంట్, సెక్రటరీలు అలా ఉంటారా? 5 members ఉంటారు. 5 members. దాంట్లో చిట్టీలు వేస్తారు లేడీస్ అంతా. ఓకే. సో అంతా ఓన్లీ కిట్టి పార్టీ ఆడవాళ్ళకి. లాగా అలా జరుగుతుంటాయి. కానీ ఇంత 600 మంది ఒకసారి ఎలా గ్యాదర్ అవుతారు? అంటే 600 ఫోన్లు ఉంటాయి కదా. ఫోన్స్, మెసేజ్ క్యాలెండర్స్ కూడా కొట్టిస్తామండి ప్రతి ఇయర్. దాంట్లో అందరి పేర్లు, అందరికి కాల్స్ చేస్తాము మెంబర్స్ ని. ఓ బాగా బిజీగా ఉంటారు అయితే. ఖాళీ మీరు ఇంట్లో హౌస్ వైఫ్ అని పేరే గానీ మిగతా వీటితో సరిపోతుందేమో కదా. నైస్. సో మీకు పిల్లలు ఉన్నారండి? ఏం చదువుతున్నారు? ఒక బాబు, ఒక పాప. బాబు 10th, పాప 7th. వెళ్ళాడా? ఇద్దరు ఫైనల్ ఎగ్జామ్. అఫ్ కోర్స్ 7th తీసేశారు కదా. 7th తీసారు. 10th ఒకటి ఉంది. ఏం పేర్లు మీ పిల్లల పేర్లు? బాబు పేరు చందర్ కుమార్, పాప పేరు కృష్ణప్రియ. మీ వారేం చేస్తూ ఉంటారు? మా వారు ప్రైవేట్ జాబ్. ఓకే. పేరేంటి? దేవిదాస్. ఇదేదో బాగుంది, మంచి మసాలా స్మెల్ అది వస్తూ. నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం? సాల్ట్ వేసారా మీరు? ఇప్పుడే కొంచెం మగ్గనిచ్చిన తర్వాత ఇంకొంచెం మూత పెట్టండి. కొబ్బరి పొడి యాడ్ చేస్తున్నారా దీంట్లో? లాస్ట్ వేద్దాం. ఓకే. కొంచెం కారం, ఉప్పు. ఓకే. బాగా ఘాటుగా తింటారా మీరు ఇంట్లో? కొంచెం స్పైస్గా ఉంటే ఇది బాగుంటుంది మసరు. ఇది ఒకటి స్పైసీగా ఉంటే ఈ మష్రూమ్ బాగుంటుంది. ఓకే. సో నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం? ఇంకొంచెం మూత కాసేపు అలా ఉంచేద్దామా? చూద్దామా? సో నెక్స్ట్ ఫైనల్గా కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి. కొత్తిమీర కొంచెం వేసేద్దాం. వేయండి. సో ఫైనల్గా కొత్తిమీర. కొంచెం కొత్తిమీర గాలి చేసుకున్నాం. మష్రూమ్ గ్రీన్ రెడీ. ఓకే, మరి మష్రూమ్ గ్రీన్ పీ కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మష్రూమ్ గ్రీన్ పీ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేయించాలి. దీనిలో పచ్చి బఠానీలు వేసి వేగనివ్వాలి. తర్వాత ధనియాల పొడి, గరం మసాలా, మష్రూమ్స్ వేసి ఉడకనివ్వాలి. చివరిగా కారం, ఉప్పు, ఎండు కొబ్బరి పొడి వేసి మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మష్రూమ్ గ్రీన్ పీ కర్రీ రెడీ. సో రాజు గారు, మష్రూమ్ గ్రీన్ పీ కర్రీ. ఓకే. కొంచెం స్పైసీగా చేశారా? మసాలా ఘాటుగా ఉంది. నైస్, బాగుంది. కానీ కాంబినేషన్ బఠానీ ఇంక ఇలా మష్రూమ్ కాంబినేషన్ నైస్. సో చూసారు కదా, మీరు కూడా ఈ కాంబినేషన్ ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. తలలో చుండ్రు ఎక్కువగా ఉన్నట్లయితే వేపాకు వేసి మరిగించిన నీటితో తలస్నానం చేసినట్లయితే చుండ్రు బాగా తగ్గిపోతుంది. ఇంకా రకరకాల స్కిన్ ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గుముఖం పడతాయి. నెక్స్ట్ అభిరుచి ఎపిసోడ్ లో రాబోయే వెరైటీస్ చూసి ట్రై చేయడానికి వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసి నోట్ చేసుకోండి. రేపటి గుమగుమల్లో బెల్ పెప్పర్ పన్నీర్ ఫ్రై, రెడ్ క్యాప్సికం, ఎల్లో క్యాప్సికం, పన్నీర్, మిరియాల పొడి ముఖ్యంగా కావాలి. మీ చేతి వంటల్లో చింత చిగురు రైస్, చింత చిగురు, వెల్లుల్లి రెబ్బలు, బియ్యం, పోపు దినుసులు ముఖ్యంగా కావాల్సినవి. వెజ్ కీమా కర్రీ, క్యారెట్, బీన్స్, పచ్చి బఠానీలు, చాట్ మసాలా సిద్ధం చేసుకోవాలి. జస్ట్ మినిట్ లో బొబ్బర్ల పునుగులు, బొబ్బర్లు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర పొడి, అలాగే
అలాగే డీప్ ఫ్రైకి సరిపడా నూనె కూడా కావాలి. మీ అభిరుచిని చూడండి, ఈ వంటకాలను మీరు ప్రయత్నించండి.